రెండో శ్లోకంలో మొదటి పంక్తి అభ్యాసం చేద్దాం. శంకరస్ 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 శూలపాణిశ్చ శూలపాణిశ్చ అణ పాణిశ్చ శంకరశూలపాణిశ్చ 5 సార్లు. శంకరశూలపాణిశ్చ 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 శంకరశూలపాణిశ్చ. తర్వాత పదం ఖట్వాంగీ 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 విష్ణువల్లభః షకారం విష్ణువల్లభః 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 కలిపి ఖట్వాంగీ విష్ణువల్లభః ఖట్వాంగీ విష్ణువల్లభః ఖట్వాంగీ విష్ణువల్లభః ఖట్వాంగీ విష్ణువల్లభః ఖట్వాంగీ విష్ణువల్లభః. మొత్తం పంక్తి మొత్తం శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః.